హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఎన్టీఏ కొత్తగా రిలీజ్ చేసిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ ఎగ్జామ్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే December 24th నుంచి January 13th వరకు ఉందండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ ఏమో 14th January వరకు ఉందండి. ఇది అప్లై చేసుకోవడానికి డేట్స్. అండ్ ఈ ఎగ్జామ్ యొక్క ఫీజు ఎంత ఏంటి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 800 అండి, జనరల్ కానీ ఓబీసీ కానీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 650 రూపీస్. ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నా ఇంకా ఏదైనా కేటగిరీ ఉన్నా కూడా 800 ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 650 రూపీస్. అదర్ దాన్ ఎనీ క్యాస్ట్ 800 రూపీస్ ఖచ్చితంగా పే చేయాలి. అండ్ ఈ ఎగ్జామ్కి అప్లై చేయాల్సిన డేట్స్ మాత్రం కంపల్సరీ నోట్ చేసుకోండి. ఆ డేట్స్లోనే అప్లై చేయాలి. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు ఏదైనా కరెక్షన్ రాంగ్గా పెడితే, నేమ్స్ కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే January 16th నుంచి January 18th వరకు టైం ఉందండి. ఆ టైంలో మీరు అది కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడం, అది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా ఎన్టీఏ రిలీజ్ చేయలేదండి. కానీ ఎగ్జామ్ యొక్క టైం ఎంతసేపు ఉంటుంది అనేది మాత్రం రిలీజ్ చేశారు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది క్లాస్ 6th వాళ్ళకి, క్లాస్ 9th వాళ్ళకి ఉందండి. అంటే ఈ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ 6th క్లాస్ చదువుతున్న వాళ్ళు కానీ 9th క్లాస్ చదువుతున్న వాళ్ళు కానీ అయి ఉండాలి. నెక్స్ట్ 7th క్లాస్కి, ఈ 10th క్లాస్కి అడ్మిషన్స్ అండి ఈ సైనిక్ స్కూల్స్లో. ఈ 6th క్లాస్ వాళ్ళకి 150 minutes అంటే 2.5 hours. 9th క్లాస్ వాళ్ళకి 180 minutes అంటే 3 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఆఫ్టర్నూన్ సెషన్ 2 o'clock నుంచి 4:30 వరకు 6th క్లాస్కి, 2 o'clock నుంచి 5 o'clock వరకు 9th క్లాస్కి ఉంటుందండి. అండ్ ఇంకా ఈ ఎగ్జామ్ డేట్స్ అవేమి ఎగ్జామ్ సెంటర్స్ అనౌన్స్ చేయలేదు ఎన్టీఏ. అండ్ మనకి ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్స్ ఇక్కడ 2 links ఉన్నాయి కదండి. ఈ 2 linksలో మీరు ఏ లింక్ ద్వారా అయినా వెబ్సైట్ని రీచ్ అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు దాని ద్వారా మీరు ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. అండ్ మీకు రిజల్ట్స్ అనేవి వితిన్ 6 weeks లోపే, ఎగ్జామ్ రాసిన 6 weeks లోపే వస్తాయండి. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి అంటే దేనికి ఎందుకు వస్తారు ఓబీసీ అనేది ఈ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఇచ్చిందండి, NCBC అని. ఆ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకుంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఏ కేటగిరీ వాళ్ళు వస్తారనేది తెలుస్తుందండి. మీరు ఆ లింక్ క్లిక్ చేసి అక్కడ చూసుకోవచ్చు. అందులో మీ కేటగిరీ లేకపోతే మీరు అన్రిజర్వ్డ్లోకి వస్తారండి ఖచ్చితంగా. అంటే జనరల్ కేటగిరీ పీపుల్ అవుతారు. ఓబీసీ అంటే ఆల్రెడీ కొన్ని కండిషన్స్తో ఎవరికి వర్తిస్తుంది అనేది NCBCలో ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోవాలి. అండ్ దాని ప్రకారం మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి కుదురుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది నెక్స్ట్ 25 to 26 అకాడమిక్ ఇయర్ కోసం ఈ ఎగ్జామ్స్ అనేవి క్లాస్ 6th క్లాస్ 9th జరుగుతున్నాయి. దానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, వేరే ఏ విధంగానూ అప్లై చేయడానికి ఉండదు. ప్లస్ ఒక క్యాండిడేట్కి ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. అది క్లాస్ 6th అయినా అవ్వచ్చు, క్లాస్ 9th అయినా అవ్వచ్చు. అంతేగాని ఒక క్యాండిడేట్కి 2 అప్లికేషన్స్ అనేవి పెడితే అది మొత్తం రిజెక్ట్ అయిపోతుందండి. అండ్ అది కాకుండా ఇంకా మీరు ఎలా అప్లై చేయాలి అనేవి, కండిషన్స్ ఏంటి అనేవి మీకు అక్కడ కనిపిస్తున్న లింక్లో క్లిక్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా రాసి ఉంటాయి. దాని ప్రకారం మీరు చేసుకోండి. ఏ చిన్న మిస్టేక్ చేసినా మొత్తం డిస్క్వాలిఫై అయిపోతారు. సో కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా అప్లై చేసేటప్పుడు అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్లై చేయడానికి మీకు ఒక మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అనేవి కంపల్సరీ కావాలి. ఆ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోగలరు. ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్ ముందు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి యూస్ చేసి రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ 2 కనిపిస్తుంది కదండి, దాంట్లో ఈ మొబైల్ నెంబర్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి. వాటిని యూజ్ చేసుకొని మీరు మీ ఫోటోగ్రాఫ్స్ని, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ని, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ని, క్యాస్ట్ సర్టిఫికెట్ని, అన్నిటిని మీకున్న ప్రతి సర్టిఫికెట్ని మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫీజు ఎలా ఉంటుంది అంటే మీకు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ దేని ద్వారా
అయినా ఫీజు మీరు కట్టొచ్చు. అండ్ ఫీజు అనేది ఒకసారి మీరు కట్టాక నెక్స్ట్ పేజ్ అనేది కన్ఫర్మేషన్ పేజ్ జనరేట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ కన్ఫర్మేషన్ పేజ్ జనరేట్ అవ్వలేదు అంటే మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయండి, ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టు. సో మీకు ఆ అమౌంట్ వచ్చేస్తుంది. మీరు అది అనుకోకుండా మేము కట్టేసాం కదా అనుకుని మీరు మళ్ళీ కనుక ట్రాన్సాక్షన్ చేయలేదంటే అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విషయంలో మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. కన్ఫర్మేషన్ పేజ్ వచ్చే వరకు చూసుకోండి. ఈ 3 స్టెప్స్ ఒకేసారి చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడైనా చేయొచ్చు, 1 బై 1 ఒకేసారి చేసుకోవచ్చు, లేకపోతే ఒకటి కంప్లీట్ చేశాక ఫీజ్ తర్వాత అయినా అప్లై పెట్టుకోవచ్చు, లేకపోతే డీటెయిల్స్ తర్వాత అయినా అప్లై చేయొచ్చు. కానీ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయ్యాక సెకండ్ స్టెప్ కంప్లీట్ అయ్యాక థర్డ్ స్టెప్, ఇలా 1 బై 1 చేసుకోవాల్సిందే. జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లికేషన్ ఫిల్ చేస్తే మీ అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అప్లికేషన్ అవుతుంది. మీరు ఫీజ్ పే చేయకుండా అప్లికేషన్ ఫిల్ చేస్తే అది వ్యాలిడ్ అవ్వదు. సో ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఖచ్చితంగా మీది సక్సెస్ఫుల్ అయిందా లేదా అనేది చూసుకోండి. లాస్ట్లో సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అలా వచ్చిన తర్వాత ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పేమెంట్స్ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను. ఆ విధంగా మాత్రమే మీరు పేమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఫైనల్ సబ్మిషన్, ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఫైనల్ సబ్మిషన్ అనేది స్టెప్ 3 కంప్లీట్ అయితేనే ఫైనల్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అయినట్టు. స్టెప్ 3 కంప్లీట్ అవ్వకుండా ఫైనల్ సబ్మిషన్ కంప్లీట్ అవ్వదు. అండ్ మీకు ఇచ్చే అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి, రిజల్ట్ చూసుకోవడానికి అన్నిటికీ అదే ఉంటుంది. సో మీరు మొబైల్ నెంబర్ అనేది చాలా కేర్ఫుల్గా మీరు యూస్ చేసేది మాత్రమే ఇవ్వండి. అంతేకాప్ప ఏదో రాంగ్ ఇస్తే మాత్రం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే స్టూడెంట్కి అడ్మిషన్ కూడా దొరకకపోవచ్చు. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు అన్నీ ఇలాగా జామెట్రీ బాక్సులు, పెన్సిల్ బాక్సులు ఇవేమీ తీసుకెళ్ళకూడదు. అసలు మీ దగ్గర ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఒక పెన్, వాటర్ బాటిల్ తప్ప ఇంకా ఏమీ ఉండకూడదండి. ఒక పెన్ మాత్రమే అలౌ చేస్తారు, వాటర్ బాటిల్ అలౌ చేస్తారు, అంతే తప్ప జామెట్రీ బాక్సులు, పెన్సిల్ బాక్సులు, లేకపోతే డ్రెస్సింగ్లో కూడా జాకెట్స్ వేసుకోకూడదు. ఇంకేమీ అలా ఉంటుంది కండిషన్స్. దాని ప్రకారం చూసుకొని మీరు వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ అడ్మిషన్స్ అనేవి ప్రజెంట్ క్లాస్ 6కి అండ్ క్లాస్ 9కి జరుగుతున్నాయి. క్లాస్ 6 వాళ్ళకి ఈ న్యూ సైనిక్ స్కూల్స్లో 40% ఉండాలి. క్లాస్ 6th అండ్ 9th వాళ్ళకి అప్రూవ్ అయిపోయిన న్యూ సైనిక్ స్కూల్స్ అయితే 60% ఉండాలి. ఇంకోండి అడ్మిషన్ ప్రాసెస్ తర్వాత ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది కదండి, అప్పుడు చేయాల్సిన కండిషన్స్ ఇవి. ఈ కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ ఏజ్ మెయిన్ అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకోండి, 6th క్లాస్కి ఏజ్ 10 to 12 years మధ్యలో ఉండాలి. ఈ మార్చి 25 వరకు, 31st March 25 లోపల వాళ్ళకి 10 to 12 years ఉండాలి. అంటే ఇక్కడ ఇంక్లూడ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 2013 నుంచి మార్చ్ 2015 31st వరకు పుట్టి ఉండాలి. అలాగా ఆ డేట్స్లో ఉండాలండి ఖచ్చితంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఈ ఏజ్ క్రైటీరియా చూసుకోండి. అండ్ గర్ల్స్ ఎలిజిబుల్, ఇక్కడ చూస్తున్నారా, కొంతమందికి డౌట్ ఉందండి గర్ల్స్కి ఎలిజిబులా కాదా అని. గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. గర్ల్స్ అనే వాళ్ళకి అప్లికేషన్ ఎలిజిబుల్ అని అనౌన్స్ చేశారండి. సో గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియాని బేస్ చేసుకుని 6th క్లాస్ అండ్ 9th క్లాస్ రెండుకి కూడా బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ ఆ బోత్ డేట్స్ ఇంక్లూజివ్ డేట్స్గా కన్సిడర్ చేసుకొని మీరు చూసుకోండి. నెక్స్ట్ రిజర్వేషన్లో మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ అనేవి కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ పెడుతున్నారు అనుకోండి, ఓబీసీ సర్టిఫికెట్స్ అనేవి ఖచ్చితంగా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఏమిటంటే 13 లాంగ్వేజెస్లో ఈ క్వశ్చన్ పేపర్ ఉందండి. సో అది చూసుకోండి.
మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్కి చూస్ చేసుకోండి. క్వాలిఫైయింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మినిమం 25 మార్క్స్ అనేవి ప్రతి సెక్షన్కి రావాలి. ఓవరాల్ అగ్రిగేట్ మాత్రం 40% అనేది ఉండాలి. ఇది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వర్తించదు. ఓన్లీ మిగిలిన ఓబీసీ, జనరల్, లేకపోతే మిగిలిన అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రం మినిమం 25 మార్క్స్ అనేవి ఉండాలి ప్రతి సెక్షన్కి. ఓవరాల్ ఏమో 40% ఉండాలి క్వాలిఫైయింగ్ అవ్వడానికి, క్వాలిఫైడ్ మార్క్స్. సో అది కేర్ఫుల్గా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సైనిక్ స్కూల్స్కి అప్లై చేసేటప్పుడు ఏది ఫాలో అవ్వాలి అనేది చూడండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఉండదండి, పెన్ పేపర్ ఉంటుంది ఓఎంఆర్ షీట్స్ ద్వారా 6th, 9th. ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్స్ 6th క్లాస్కి ఏం సబ్జెక్ట్స్, 9th క్లాస్కి ఏ సబ్జెక్ట్స్, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఒక్కో సబ్జెక్టు ఎన్ని మార్క్స్కి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ ప్యాటర్న్ అండి. ఇవి మీరు తీసుకుంటే మ్యాక్సిమం స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు యూస్ అవుతుంది. తర్వాత కూడా విషయం తెలియాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఇంకోండి 4 సెక్షన్స్ ఉంటాయి ఏబిసిడి అని. ఆ 4 సెక్షన్స్కి మార్క్స్ ఎన్ని. ఇక్కడేమో 9th క్లాస్కి అయితే 5 సెక్షన్స్ ఉంటాయి. తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ 9th క్లాస్కి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి ఎగ్జామినేషను. ఎగ్జామినేషన్ కాదు, మీడియం ఆఫ్ అడ్మిషన్. 6th క్లాస్కి అయితే అడ్మిషన్ 13 లాంగ్వేజెస్లో, అంటే తెలుగు మీడియం జాయిన్ అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియం జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మిగిలిన ఏ స్టేట్కి సంబంధించిన మీడియం అయితే ఆ స్టేట్కి సంబంధించింది. 9th క్లాస్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే జాయిన్ అవ్వాలి. ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లోనైనా మనకు ప్రిఫరబులే. ఆ లాంగ్వేజెస్ వాళ్ళ స్టేట్స్ని బట్టి చూస్ చేసుకోమంటున్నారు. క్వశ్చన్ పేపర్ కూడా కేర్ఫుల్గా చూస్ చేసుకొని రాయండి. ఒకసారి క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మార్చుకోవడానికి ఉండదు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ప్యాటర్న్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి, దాని ప్రకారం ఈ ఇంక్లూజివ్ డేట్స్ చూసుకోండి. ఇంకండి బాయ్స్కి గర్ల్స్కి సేమ్ ఏజ్ క్రైటీరియా అని వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. ఆ ఏజ్ క్రైటీరియా ప్రకారమే మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 9th క్లాస్కి ఏజ్ క్రైటీరియా ఎంత ఉండాలి అనేది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ టైమింగ్స్ 6th క్లాస్కి 9th క్లాస్కి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదండి టైమింగ్స్. తర్వాత కింద రిపోర్టింగ్ టైం, ఎగ్జామ్కి వెళ్ళడానికి టైమింగ్స్ అవి, ఎగ్జామ్ రాయడానికి దానికి రిపోర్టింగ్ టైం. ముందు ఎన్నింటికి వెళ్ళాలి అంటే అట్లీస్ట్ లోపలికి 1:30 కల్లా పిలిచేస్తారు ఎగ్జామ్కి. సో మీరు ముందే ఉండాలి. ఎగ్జామ్ హాల్లోకి 1:15, లాస్ట్ పర్మిషన్ 1:30, కానీ 1:15 పిలుస్తారు. ఈ 1:30 నుంచి 1:45 వరకు ఇన్విజిలేటర్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తారు అడ్మిట్ కార్డ్ గురించి. తర్వాత బుక్లెట్స్ పంచడం, తర్వాత ఆ బుక్లెట్స్లో ఉన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయడం. అది ఎగ్జామ్ 2 o'clockకి స్టార్ట్ అవుతుంది. 4:30కి 6th క్లాస్ వాళ్ళకి, 5కి 9th క్లాస్ వాళ్ళకి కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి చూడండి, కోరుకొండ ఒకటి, కల్కిరి ఒకటి. ఆ 2 ఉన్నాయి. మిగిలిన స్టేట్స్లో ఈ స్కూల్స్ ఉన్నాయండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ లింక్స్ని క్లిక్ చేస్తే మీకు స్కూల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. నెక్స్ట్ న్యూ స్కూల్స్ అండి ఇవి. ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది, అదాని వరల్డ్ స్కూలు. మిగిలిన స్టేట్స్కి న్యూ స్కూల్స్ ఇవి. ఇవన్నీ న్యూ స్కూల్స్, కొత్త సైనిక్ స్కూల్స్ యాడ్ అయినాయి. ఆ సైనిక్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. నెక్స్ట్ సిలబస్ అండి. ఎగ్జామ్కి ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయో ఆ టాపిక్స్ మీ 6th క్లాస్కి 9th క్లాస్కి రెండింటికి చెప్తున్నాను. మీరు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్కి అనేది కూడా ఉంటుంది. ఇంకోండి ఇది మ్యాథ్స్. నెక్స్ట్ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్,
ఇక్కడ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ ప్రిపోజిషన్స్ అన్నీ ఉంటాయి. మార్క్స్ క్వశ్చన్స్ అయినా అడుగుతారు ఆ టాపిక్స్ మీద. తర్వాత జనరల్ నాలెడ్జ్కి చాలా టాపిక్సే ఉన్నాయి, కొంచెం చూసుకుని ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ 6th క్లాస్కి నేను చెప్పేది. ఇప్పుడు ఇవ్వండి 28 టాపిక్స్ ఉన్నాయి. మ్యాథ్స్ 9th క్లాస్కి ఇక్కడ చూడండి 50 మార్క్స్, 200 మ్యాక్సిమం మార్క్స్. క్వశ్చన్స్ ఏమో 50 క్వశ్చన్స్. ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. 29 టాపిక్స్ ఉన్నాయి. ఇంగ్లీషు జనరల్ సబ్జెక్ట్ అంతా ఉంటుంది. మీకు బిఫోర్ 8th వరకు ఏమైతే కవర్ అయినాయో అది అన్నిటి మీద క్వశ్చన్ అడుగుతారు. 6th అయితే 5th వరకు ఏమేమి సబ్జెక్ట్స్ అంటే ఎలాంటివి నేర్చుకున్నారో వాటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ బేసిక్స్ వరకు నేర్పించండి. మనకి ఇంగ్లీష్ అన్నారు కదా అని హై లెవెల్ అవసరం లేదు. 5th క్లాస్ వరకు వాళ్ళు ఏం చదువుకున్నారో అవే ఇక్కడ అడుగుతారు. ఈ టాపిక్స్ వాళ్ళకి రిలేటెడ్గా నేర్పిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్. ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి? ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చాలా ఉన్నాయండి సెంటర్స్. దగ్గరగా 12 సెంటర్లు ఉన్నాయి. ఒకటి విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కడప, గుంటూరు ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏ సెంటర్ దగ్గర అయితే ఆ సెంటర్ పెట్టండి. ఇంకోండి ఆల్ ఓవర్ ఇండియా సెంటర్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోండి మీరు అప్లికేషన్ ఆన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ అప్లికేషన్ అప్లై అని వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, ఏ ఇయర్కి అప్లై చేస్తున్నారో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేయాలి. అంతేనండి. సైనిక్ స్కూల్స్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.